ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి స్టోరీ టెల్లర్ సాహితి గారు. మనం అనుకుంటూ ఉంటాం, ఎంత మంచి చేసినా మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మనం ఎంతమందికి మంచి చేసినా మనకి ఎందుకు చెడు జరుగుతుంది. ఇవన్నీ మాటలతో చెప్తే ఎవరికి అర్థం కాదు. అదే ఒక కథ రూపంలో అయితే అందరికీ అర్థమవుతుంది. ఆ కథ చెప్పడానికి సాహితి గారు మన ఎదుర్కొన్నారు. అన్నడికి తెలుసుకుందాం. నమస్తే సాహితి గారు. నమస్తే అండి. సో ఈరోజు ఒక మంచి కథ చెప్పండి. ఇందాక నేను అన్నట్లు మనం ఎంత మంచి చేస్తూ ఉన్నా మనకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మనకి ఎందుకు చెడు జరుగుతుంది, దీని గురించి. లైఫ్ లో మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు. మనం కూడా చాలా సార్లు ఇలా అనుకుని ఉంటాం, ఏంటి ఏమైనా ఇలాగే అవుతుంది అని. దాని గురించి ఒక కథ చెప్తాను. రామాపురం అనే ఊర్లో సీతారాం అనే ఒక ఆయన ఉండేవారు. వాళ్ళది చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆయన ఒక మత్స్యకారి, చేపలు పట్టుకునే ఆయన. రోజు ఆయన వెళ్ళి ఆ చేపలు పట్టుకుని తీసుకొస్తే ఆ డబ్బులతోనే వాళ్ళు బతికేవాడు. అయితే వాళ్ళ ఇంట్లో 2 ఆడపిల్లలు, ఆయన భార్య, ఆయన ఉండేవారు. ఇక రోజులాగే మర్నాడు పొద్దున్నే లేచి ఆయన చేపలు పట్టుకోవడానికి బయలుదేరదామని వెళ్తాడు. వెళ్ళేసరికి టీవీలో ఒక న్యూస్ వస్తుంది, ఈ రోజు చాలా పెద్ద భారీ వర్షం పడుతుంది, దయచేసి ఎవరు సముద్రాల వైపు వెళ్ళొద్దు, ప్రాణహాని ఉంది అని చెప్తారు. అయినా కూడా ఇంకా ఇంట్లో అందరూ బతుకుతెరువు కోసం ఆ చేపల మీదే బతుకుతారు కాబట్టి ఆయన అది లెక్క చేయకుండా, మన ఇంట్లో మన ఫాదర్స్, మన వాళ్ళు అందరూ కూడా ఇంతే కదా, మనం హ్యాపీగా ఉండాలి, మనం ఉండాలి అని వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే మా తండ్రి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కోసం, పిల్లల కోసం తన పడవ తీసుకుని సముద్రంలో చేపల కోసం వెళ్తాడు. వెళ్ళడం మొదలు పెట్టగానే కొంతసేపు బాగానే ఉంది, కొన్ని చేపలు పడ్డాయి, ఆయనకి దొరికాయి. కొంతసేపు అయిన తర్వాత పెద్ద అలలు రావడం మొదలయ్యాయి. అయినా కూడా ఆయన ఎటువంటి భయం లేకుండా, చాలా సంవత్సరాల నుంచి సముద్రంలో ఉన్న వాళ్ళకి ఆ అలలు అవి చాలా అలవాటు. సో ఆయన పెద్దగా ఏం భయపడకుండా, సరే పర్వాలేదులే, ఇంట్లో అందరు నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను చేపలు కంపల్సరీ తీసుకెళ్ళాలి అని ఆయన చాలా డెడికేషన్తో ఆ చేపలన్నీ పడుతూ ఉంటారు. ఇక పడుతూ ఉండేసరికి వెదర్ చాలా ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. చాలా పెద్ద పెద్ద అలలు రావడము, ఆ పడవ కొట్టుకుపోవడం అవుతుంది. అయ్యేసరికి ఆయన చాలా కష్టపడి ఆ పడవలోనే ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇంకా కొంతసేపు అయిన తర్వాత తెలియకుండా ఎలా జరుగుతుందో ఆయన ఆ సముద్రంలో ఒక వైపుకి వెళ్ళిపోతారు. అక్కడ ఎవ్వరూ ఉండరు, సాయంత్రం అయిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళిపోయేసరికి అంతా చీకటిగా అయిపోతుంది, ఆ పడవకి చిల్లు పడిపోతుంది, మళ్ళీ పడవలో వెనక్కి వెళ్ళడానికి లేదు. ఆయన అక్కడ ఇరుక్కుపోయేసరికి భయపడ్డాక ఇప్పుడు ఏం చేయాలి అని అక్కడ కూర్చుని, అదేంటి దేవుడా, నేను నా ఇంట్లో వాళ్ళ కోసం ఇంత కష్టపడుతుంటే నాకు ఇలాంటి కష్టం పెట్టావు, ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా అవ్వలేదు, పెద్ద పెద్ద అలలున్నా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన రోజులే కదా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, ఎలా వెళ్ళను అని చుట్టూ వెతుక్కుంటాడు. ఎవ్వరూ ఉండరు, ఏ మనిషి కనిపించరు. చాలా భయపడిపోతాడు, ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆఖరికి సరే ఇంకేం చేస్తాము, ఎప్పుడు మనిషి కనిపిస్తే అప్పుడు ఇంకా రివర్స్ వెళ్ళాలి, అప్పటిదాకా ఇంక నేనేం చేయలేను, ఈ కష్టంలో నేను ఎలాగో బతకాలి అని మనం లైఫ్లో చేసినట్టే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మనం దాన్ని ఫేస్ చేసి దానికి అడాప్ట్ చేసుకుని ఇంకెలాగో తప్పదు కదా అనుకున్నట్టే ఆయన కూడా పాపం ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న పుల్లలు, చెక్కలు అన్నీ కలుపుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుని ఆయన దగ్గర ఉన్న చేపలే కాల్చుకొని తిందామని రాళ్లతో, మనం ఏన్షియన్ టైంలో లాగా రాళ్లతో ఆయన మంట పుట్టించడానికి ప్రయత్నిస్తారు. అక్కడంతా తడిగా ఉంటుంది కదా, ఆ పెద్ద పెద్ద వర్షాలు వాటి వల్ల పాపం చాలా సమయం పడుతుంది. అలా చాలా కష్టపడి మంట పుట్టించి చేప కాల్చుకుందామని యువతలుగా వెళ్తాడు. వెళ్ళి తిరిగి చూసేసరికి ఆయన కట్టుకున్న ఇల్లు కాలిపోయి ఉంటుంది. అది ఎలా కాలుతుంది, ఏమైంది ఆయనకి ఏమీ అర్థం కాదు. అది చూసిన ఆయన తన తల మీద చేతులు వేసుకుని ఏడవడం మొదలు పెడతాడు. ఇంత కష్టం ఇచ్చావు, ఇంత కష్టంలో కూడా నేను ఏదో కష్టపడి పుల్లలు పేర్చుకుని ఇల్లు కట్టుకుని నా దగ్గర ఉన్న చేపలు తిని బతకడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఆ సముద్రంలో దూకి చచ్చిపోవచ్చు, కానీ నేను గివప్ చేయట్లేదు నా లైఫ్ని. నేను నా భార్య కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, నా పిల్లల కోసం వెనక్కి వెళ్ళాలని నేను కష్టపడి ప్రయత్నిస్తున్నాను ఇంత కష్టంలో కూడా. అయినా నేను కట్టుకున్న చిన్న గూడు కూడా కాల్చేశావు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆయన దేవుడితో మాట్లాడి ఏడుస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ కట్టుకుందామన్నా అక్కడ ఏ పుల్లలు ఉండవు, ఏమీ లేవు. ఆయనకి ఎక్కడ ఉండాలో తెలియక అలా బాధపడుతూ ఇక కాల్చుకున్న చేపలే తిందామని ఏడుస్తూ కూర్చుంటాడు. అలా ఒక అరగంట అవ్వగానే పెద్ద లైట్తో ఏదో సముద్రంలోంచి ఆయన వైపుగా రావడం కనపడేసరికి ఆయన అది చూసి షాక్ అయిపోతాడు. ఏంటిది, ఏమొస్తుంది నా వైపు అని అలా దాని వైపు చూస్తూ ఉండేసరికి అది ఒక పెద్ద షిప్. ఆ షిప్ లోంచి కొంతమంది మనుషులు ఈయన వైపుగా వస్తూ ఉంటారు. ఈయన అది అబ్జర్వ్ చేసి, అదేంటి అలా వస్తున్నారు, ఇప్పటిదాకా చూస్తే ఎవ్వరూ లేరు, అరగంట క్రితం ఎంత అరిచానో ఎంత మొత్తుకున్నానో ఎవ్వరు లేరు, ఎవరో వస్తున్నారు అని ఆయన చూసి వచ్చేసరికి వాళ్ళు వచ్చి తాడు అవి వేసి ఆయనను కాపాడి ఆ పడవలోకి ఎక్కించుకుంటారు.
ఎక్కించుకునేసరికి ఆ షిప్ లో ఉన్న వాళ్ళని అడుగుతారు, అసలు ఎవరు మీరు, మీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని, నేను అప్పటి నుంచి అరుస్తున్నాను, ఏ ఒక్కళ్ళు నన్ను పట్టించుకోలేదు అని అనేసరికి అప్పుడు వాళ్ళు అంటారు, మేము రెస్క్యూ టీము, ఇలా పెద్ద పెద్ద వర్షాలు అవి అయినప్పుడు మేము ఇక్కడిక్కడే తిరుగుతాము, అక్కడి నుంచి నీ ఇల్లు కాలిపోయిన మంట చూసి ఇక్కడ ఏదో జరుగుతోందని తెలుసుకుని మేము ఇక్కడికి వచ్చాము అని చెప్తారు. సో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, అచ్చా ఈ ఇల్లు కాలింది నా దురదృష్టం కాదు, నేను ఈ రోజే నా ఇంటికి చేరడానికి దేవుడు పంపించిన అదృష్టం అని. సో లైఫ్ లో కూడా మనకి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనం చాలా కష్టం అనుకుంటాము, కానీ అదే మనకి ఏదో మంచి జరుగుతుంది. అదే ఈ స్టోరీ మారల్. అంటే అందుకే అంటారు చూసారా, చాలా సహనం ఉండాలి, చాలా ఓర్పుతో ఉంటే నిజంగా మనకు మంచి జరుగుతుంది. అక్కడికన్నా ఆ రోజు ఆ భగవంతుడు ఆ ఇల్లు కాలవకపోతే ఈ రోజుకి ఆయన అక్కడే ఉండేవాడు, కథ ప్రకారం మనం చూసుకుంటే. సో అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలని కథ ద్వారా తెలుసుకున్నాం. లైఫ్ లో కూడా మనం ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, లవ్ ఫెయిల్ అయినా చాలా ఫీల్ అయిపోతాం, అయ్యో ఏంటి దేవుడు ఇలా చేశాడు, ఇంత ఇష్టపడి ప్రేమించుకున్నాను, ఇంత కష్టపడి ఎగ్జామ్ రాశాను అని. కానీ ఆయన ఆ రోజు అది ఫెయిల్ చేశాడు అంటే ఫ్యూచర్ లో మనకి ఏదో యూనివర్స్, దేవుడు అని కాదు, ఏదైనా మనకు ఒక బ్యూటిఫుల్ థింగ్ మన వైపు వస్తుంది అని. అదేనా చెడు జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇల్లు కాలకపోయి ఉంటే మీరు చెప్పినట్టు ఆయన అక్కడే ఉండేవాడు, ఆ ఇల్లు కాలడం వల్ల ఆయన వాళ్ళ ఇంటికి ఆ రోజే చేరుకోగలిగాడు. సో ఏదైనా కష్టం వచ్చినా దాన్ని మనం చూసే విధానం బట్టి ఉంటుంది. మనం అది ఓకే ఇప్పుడు ఇది అయినా రేపటి రోజున ఏదో మంచి జరుగుతుందిలే అని అనుకుంటే అది ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనే మోరల్ స్టోరీ. ఏంటంటే ఎలా ఉంటదంటే మనం భరించలేనంత కష్టాలు ఇస్తాడు భగవంతుడు. ఇక మనతో కాదు బాబోయ్ వద్దు అని మనం విరక్తి కలిగే స్టేజ్కి తెస్తారు. కానీ అన్ని ఇచ్చారంటే ఏదో పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇస్తున్నారనే దాని సంకేతం, అంతే కదా. సో ఇది యాక్చువల్ గా పిల్లలకి ప్రతి ఒక్క పేరెంట్స్ ఇలాంటివి చెప్పాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలలో పేషెన్స్ ఉండట్లేదు, చాలా అగ్రెసివ్ గా ఉంటున్నారు, హైపర్ గా ఉంటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ కి మించి బిహేవియర్ ఉంటుంది వాళ్ళది. సో ప్రతి ఇంట్లో దయచేసి పేరెంట్స్ పిల్లలకి కథలు చెప్పలేకపోతే ఇలాంటి వీడియోస్ చూపించండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కథతో మనం దగ్గరకు వచ్చింది. అయితే ఏంటంటే మనలో వర్త్ అనేది చాలా మందికి, అంటే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో మనకు తెలియదు. ఈవెన్ పక్కన వాళ్ళు ఎవరన్నా చెప్పినారే నువ్వు చేయగలవు, నీలో టాలెంట్ ఉందని, అబ్బా అంత లేదులే అని అంటారు. అదొక పెద్ద మైనస్ అనమాట. సో మనలో మనకి ఎంత వర్త్ ఉంటది, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు ఖచ్చితంగా. మనం అది మనల్ని మనం గుర్తించుకోకే మనం వెనకాల పడుంటామే. దీని గురించి ఒక చాలా బ్యూటిఫుల్ కథ చెప్తాను. కృష్ణాపురం అనే ఊరిలో జానకి అని ఒక ఆవిడ ఉండేది. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వాళ్ళ ఇంటికి కావాల్సిన నీళ్లు ఎప్పుడు కావాలన్నా వాళ్ళ ఊర్లో నీళ్లు ఉండేవి కావు. ఆవిడ పక్క ఊరికి వెళ్ళి బావిలో నీళ్లు తోడుకుని వాళ్ళ ఊర్లో ఉన్న బావిలో పోసేది. అలా చేయడానికి ఆవిడ దగ్గర 2 కుండలు ఉండేవి. ఒక కుండ అందంగా పెద్దగా చక్కగా నీట్గా పాలిష్ అయ్యి చక్కగా ఉండేది. ఇంకో కుండకి కొన్ని క్రాక్స్ ఉండేవి, చిన్న చిన్న క్రాక్స్, దాంట్లోంచి నీళ్లు కారుతూ ఉండేవి. అయినా ఆవిడ రోజు ఆ 2 కుండల్ని ఆవిడ భుజాల మీద పెట్టుకుని పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఊరిలో ఉన్న లోతైన బావి నుంచి నీళ్లు తోడి ఈ 2 కుండల్లో నీళ్లు తీసుకుని ఈ 2 కుండల్ని తన భుజాల మీద పెట్టుకుని పక్క ఊరి నుంచి ఈ ఊరి వరకు నడుచుకుంటూ వస్తుంది. మనకి ఈ కథలో మనకి తెలియదు ఏంటంటే మనం ఎంత కంఫర్టబుల్ లైఫ్ లో ఉన్నామో మనం అబ్జర్వ్ చేయలేం. వాటర్ కావాలంటే ఇమీడియట్ గా వస్తాయి, పాపం వాళ్ళకి నీళ్ళు కావాలంటే పక్కూరు నుంచి కుండలో తోడుకుని ఇక్కడికి వస్తున్నారు. సో మన లైఫ్ లో ఈ చిన్న చిన్న వాటికి గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వం, అయ్యో మనకి ఇవ్వలేవు అనుకుంటాం. కానీ వాళ్ళు చిన్న వాటర్ కోసం ఆవిడ ఎంత కష్టపడుతుందో ఈ కథలో చూడండి. అయితే వెళ్ళి రోజు ఆ నీళ్లు తీసుకుని వస్తూ ఉండేది. ఆ ఊర్లో వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఆ నీళ్ళే వాడేవారు. పాపం ఆవిడ రోజు 4-5 సార్లు వెళ్ళి అక్కడ నుంచి బావుల్లో నీళ్లు తోడుకుని ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న డ్రమ్స్ బావుల్లో పోసి స్టోర్ చేసుకునేవారు. కానీ ఎంత కాదన్నా ఊర్లో ఒక 15-20 మంది ఉంటే ఆవిడ ఎంత తెస్తుంది, ఆ తెచ్చిన ఏ రోజుకి ఆ రోజు అయిపోయేవి, రోజు తెచ్చేది. కొన్నాళ్ళు అయ్యాక ఆ పగిలిపోయిన కుండ బాధపడుతూ ఆవిడని అడుగుతుందట, నేను పగిలిపోయాను కదా, ఆ పక్క కుండలోంచి అన్ని నీళ్ళు వస్తున్నాయి, నా నుంచి చుక్క నీళ్ళు కూడా రావట్లేదు, నువ్వు పక్కూరు నుంచి ఊరు తెచ్చేసరికి నా నీళ్ళన్నీ రోడ్నే పోతున్నాయి, నువ్వు వెళ్ళి అక్కడ డ్రమ్లో పోసేసరికి పక్కకుండా మాత్రం బోల్డ్ నీళ్ళు ఇచ్చి నిండా నింపేస్తుంది, నా దగ్గర నుంచి చుక్క నీళ్ళు కూడా రావట్లేదు, ఆ చుక్క నీళ్ళు నీకు దేనికి పనికొస్తాయి, అసలు నేను ఎందుకు నాతో నీకు ఏం అవసరమో, నన్ను పడేయచ్చు కదా అని పాపం మా కుండ బాధగా దీనంగా ఆవిడని అడుగుతుంది. అడిగేసరికి అప్పుడు ఆవిడ నవ్వుతూ, అయ్యో పిచ్చికుండా,
నీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు దారిలో నీ నీళ్లు పడుతూ ఆ దారంతా పువ్వులు ఉన్నాయి. అది ఎందుకు అనుకుంటున్నావు? దారిలో పడిన నీ చుక్క చుక్క నీటి వల్ల. అది నీకెందుకు తెలియలేదు? అందుకే నేను రోజు ఆ పువ్వుల్ని ఇంకా ఇంకా పెద్దవి చేయడానికి నిన్ను తీసుకొస్తున్నాను. అక్కడ అసలు పువ్వులే లేవు, కానీ గత 20 రోజుల నుంచి అటు ఇటు ఆవిడ తిరగడం వల్ల అక్కడున్న చిన్న చిన్న గడ్డి పెద్దగా మొక్కయి, అంటే చిన్న చిన్న మొక్కలై దాంట్లోంచి చిన్న చిన్న పువ్వులు విచ్చుకున్నాయి. అసలు నేను దేనికి పనికిరాను అనుకున్న ఒక కుండ ఒక అద్భుతమైన పూలవనం చేయగలిగింది. అది ఆవిడ కుండకు అర్థం చెప్తుంది. వెంటనే ఆ కుండకు అసలు అర్థం కాదు, ఏంటి నిజంగా నాలో ఇంతుందా అని. మర్నాడు ఆవిడ పట్టుకుని వెళ్తుండగా ఆ కుండ ఆ వనాన్ని చూసి చాలా ఆనందపడిపోతుంది. నిజంగానే నా వల్లే అయింది అని. ఆ నిండా నీళ్లు చేస్తున్న కుండ కేవలం డ్రమ్లో మాత్రమే నీళ్లు పోస్తుంది. అసలు నాలో ఏమీ లేదనుకున్న కుండ దారంతటిని అందంగా మార్చగలిగింది. సో అది ఈ కథలో మనకి నీతి. లైఫ్ లో కూడా మనం ఎన్నో సార్లు అనుకుంటాం మన వల్ల అవ్వదు, అనుకున్న వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళనే తీసుకుంటారు. ఇప్పుడు యాక్టింగ్ అనుకోండి, ఇప్పుడు యాక్టింగ్ ఆడిషన్స్కి వెళ్తారు చాలా మంది, అప్పుడే అనుకుంటారు నేను అంత బాగాలేదు, కొంచెం డస్కీగా ఉన్నాను, తను బాగుంది. అందరూ ఆడిషన్ లో అలా కూర్చుంటారు. అప్పుడే చాలా మందికి ఇన్సెక్యూరిటీస్ వచ్చేస్తాయండి. కరెక్ట్. లోపల ఫీల్ అయిపోతారు, అమ్మో బాగుంది, నాకు రాదేమో, నేను ఇప్పుడు వెళ్ళి ఎంత బాగా పర్ఫామ్ చేసినా తననే తీసుకుంటారేమో. కానీ తెలియదు ఏంటంటే యాక్టింగ్ లో చూసేది టాలెంట్. నువ్వు లోపలికి వెళ్ళి అద్భుతంగా పర్ఫామ్ చేస్తే నిన్నే తీసుకుంటారు. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా నువ్వు అందంగానే ఉంటావు. అది మనం ఫీల్ అవుతాం. సో మనలో మనకి ఆ డౌట్స్ ఉండడం వల్ల మన వర్త్ మనకు తెలియదండి. లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ లో ఇలా అవుతుంది. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇది ఎక్కువ మనం చూస్తే ఈ యాక్టింగ్ దాంట్లోనే ఉంటుంది. టెస్ట్ కట్కి వెళ్ళినప్పుడు అరే ఎవరినైనా పక్కన వాళ్ళని చూడంగానే మనం పక్కా డౌన్ అయిపోతాం. అవును, అరే ఎంత హైట్ ఉంది, ఎంత స్మార్ట్ ఉంది, ఎంత ఫెయిర్ ఉంది, ఇలా ఉండి ఎక్కడికి వెళ్ళినా అంతట్టు ఆడవాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం. అవును, ఎవరిది వాళ్ళకి నిజంగా తెలియదు. నిజంగా పిల్లలకి చాలా చెప్పాలి ఇలాంటివి. పిల్లలలో కూడా చిన్నప్పటి నుంచి నువ్వు ఇది చేయగలవు, నీలో ఈ సత్తా ఉంది అని ఖచ్చితంగా పిల్లలు పేరెంట్స్ ఎంకరేజ్ చెయ్యాలి. అవునండి, పిల్లలు తొందరగా వచ్చేస్తుంది. రీసెంట్ గా ఒక వీడియో చూసాను, పిల్లోడు ఓడిపోతాడు ఒక గేమ్ లో. ఓడిపోగానే అందరిని ఓడిపోయా అంటే ఆ పిల్లాడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఎవరన్నా ఏమైంది అని అడిగితే నేను ఓడిపోయానంటే, నువ్వు ఓడిపోలేదు, నువ్వు నేర్చుకున్నావు. నువ్వు ఓడిపోలేదు, నువ్వు నేర్చుకున్నావు. ఇంకోసారి ఓడిపోవు, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ నేర్చుకుంటాం. సో మనందరం తెలుసుకోవాల్సింది అది. లైఫ్ లో ఏది ఓడిపోవడం గెలుపు ఏది లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెసన్. సో మన వర్త్ మనకు తెలియకపోతే ఆ పగిలిపోయిన కుండలాగా బాధపడుతూ కూర్చుంటే ఆవిడ ఉంది కాబట్టి ఆ జానకి ఆ కుండకి తన విలువ తెలియజేసింది. అలాగే లైఫ్ లో కూడా మనకి ఎవరో ఒకరు దొరుకుతారు. మన టాలెంట్ తెలిసిన వాళ్ళు, మన టాలెంట్ అవసరం అయిన వాళ్ళు ఉంటారు. అందుకే కరెక్ట్ టైం, కరెక్ట్ పర్సన్ చాలా ఇంపార్టెంట్. అలాంటి టైంలో మనం డౌన్ అవ్వకుండా వీళ్ళు చెప్పింది కరెక్టే అని మన వర్త్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కుండ రియలైజ్ అయినట్టు కరెక్టే అంత మనం దానికి కనిపించింది కదా, అలాగే మనం కూడా మన వర్త్ తెలుసుకోవాలి. ఇదంతా అందుకే ఈ కథ సెల్ఫ్ వర్త్ గురించి. కథ మాత్రం చాలా బాగుంది సాయి. నిజంగా ఒక పూలవనాన్ని చూపించేశారు ఇమాజినేషన్ చేస్తూ. సో సాహితీ గారు, ఇంకో కథతో మనం మొదలు పెడతాము. మామూలుగా ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో మనం జడ్జ్ చేస్తారో అనుకుంటూనే ఫస్ట్ మనల్ని మనమే ఎక్కువ అనుకుంటూ ఉంటాం. అక్కడ ఇలా పోతే ఏమనుకుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఏమనుకుంటారు, అసలు నేను చెప్పగలనా లేదా, అందరికన్నా జడ్జి ఎవరికి వాళ్ళే చేసుకుంటూ ఉంటాం. అవతలకి ఛాన్స్ కూడా ఇవ్వం. వాళ్ళు అసలు ఏమనుకోరు, మనమే ఎక్కువ అనుకుంటాం. సో దీని గురించి ఒక కథ. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటిది నాలో కూడా ఉండేది. స్టార్టింగ్ లో అంటే నేను కూడా భయపడుతూ ఉండేదాన్ని. మాట్లాడగలనా, చేయగలనా, కొంచెం స్టేజ్ ఫియర్ అలాంటివి ఉండేవి. బట్ వీటి గురించి రీసెర్చ్ చేస్తూ అసలు ఏంటిది అని మామూలుగా మనకు తెలుసుకోవడానికి అది ఇది చూసినప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకున్నాను. అది 1980లో రాబర్ట్ క్లార్క్ అనే ఒక ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఇలాంటి విషయం గురించి. వాళ్ళు సైకాలజిస్ట్, వాళ్ళ టీం అందరూ కలిపి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని డిసైడ్ అయ్యి 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ని పిలిచారు వాళ్ళ ల్యాబ్ కి. పిలిచిన తర్వాత ఈ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఈ జనాలలో ఒక 15-20 మందిని పెట్టారనమాట. అయితే వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరు అసలు ఎందుకు వచ్చారు అనేది మాత్రమే చెప్పారు.
అయితే వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీలో ఈ 2 గ్రూపుల్లో ఒక గ్రూప్ లో ఉన్న జనాలందరి మొహం మీద ఒక మరక గీస్తాం, స్కార్ లాగా. అంటే చాలా రియలిస్టిక్ గా కనిపించే స్కార్. అంటే మనకి చూస్తే మనకి అమ్మో ఏంటిది ఇలా భయంకరంగా ఉంది అనిపించేలాగా. ఇప్పుడు మనం చిన్న దెబ్బ తగిలితే మొహం మీద, మెయిన్ గా అమ్మాయిలు, మనం అయితే పింపుల్ వచ్చినా కూడా ఫీల్ అయిపోతాం, చాలా బాధ వచ్చేస్తుంది. సో అలాంటిది వాళ్ళందరి మొహం మీద ఒక భయంకరమైన స్కార్ గీస్తారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇంకొక జనాల మీద ఏమీ ఉండదు, వాళ్ళు న్యాచురల్ గా ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఈ స్కార్ ఒక చాలా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి రియలిస్టిక్ గా కనిపించేలాగా వాళ్ళ మొహం మీద గీస్తారు. గీయించిన తర్వాత అందరికీ అద్దాలు ఇచ్చి, హ్యాండ్ మిరర్స్ ఇచ్చి చూపిస్తారు. వాళ్ళ మొహం వాళ్ళే చూసుకుని భయపడిపోతారు, అమ్మో ఏంటిది ఇలా ఉంది, అమ్మో ఇప్పుడు ఇలా నేను ఎలా చూపించుకోగలను అందరికీ అని పాపం బెదిరిపోతారు. బెదిరిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మీ అందరినీ ఒక్కొక్కరుగా ఒక్కొక్క ప్లేస్ లో వదిలేస్తాం, మీరు ఒక 1 hour అక్కడ అంతా తిరిగేసి మళ్ళీ ఇక్కడికి రండి అని చెప్తారు. చెప్తే వాళ్ళు సరే, ఇంకా వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగకుండా సరే ఎందుకు చెప్పారు అని చెప్పి ఒప్పుకుంటారు. ఒప్పుకున్నాక వాళ్ళ ఆ సైకాలజిస్ట్ టీం వాళ్ళు వాళ్ళ క్యాబ్స్ లో ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్ కి తీసుకువెళ్ళి అక్కడ వదిలేస్తారు. వదిలేసి 1 hour అందరినీ వదిలేస్తారు. వదిలేసాక వాళ్ళందరూ రోడ్డు మీద ఒక గంట తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మనసులో ఏమి ఆలోచనలు ఉండవు కొంతమందికి. అయితే సరే అని తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్న తర్వాత గంటకి మళ్ళీ వెనక్కి ల్యాబ్కి వస్తారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా ఆ సైకాలజిస్ట్ని అందరినీ పిలిచి, మీరు తిరిగినంతసేపు మీ మనసులో ఏం నడిచింది, మీకు ఏమనిపించింది అని అడుగుతారు. అడిగేసరికి ఎవరికైతే మొహం మీద మచ్చలు లేవో వాళ్ళందరూ మామూలుగానే ఉంది, మేము రోజు ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉంటుందో అలాగే ఉంది, ఎవరిని పెద్దగా పట్టించుకోలేదు, మా దారిన మేము వెళ్ళాము, మా దారిన మేము వచ్చాము అని చెప్తారు. చెప్పేసరికి సరే అని ఆ మచ్చలేని గ్రూప్ లో అందరూ ఇలాగే చెప్తారు విచిత్రంగా. అందరూ మాకు మామూలుగానే మాకేం తేడా కనిపించలేదు. ఇక ఇప్పుడు మచ్చున్న గ్రూప్ లో ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కరిగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకరేమో అందరూ మమ్మల్ని విచిత్రంగా చూసారని, ఒకరేమో ఏంటి ఇది అసహ్యంగా చూసారని, ఒకరేమో మమ్మల్ని చూసుకుని నవ్వుకుంటున్నారని, కొందరేమో నాకు 2-3 ఫోటోలు కూడా తీసుకున్నారు నా మొహం చూసి అని ఎగ్జాజరేట్ చేసి చెప్తారు. చెప్పేసరికి ఆ సైకాలజిస్ట్ అదంతా నోట్ చేసుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ మచ్చ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించే ముందే ఒక్కొక్కరిగా టచ్అప్ చేస్తున్నామని చెప్పి ఆ మచ్చ మొత్తం తుడిచేస్తారు. ఓకే. అయితే ఆ మచ్చ అసలు వాళ్ళ మొహం మీద లేదు. లేకపోయేసరికి వాళ్ళకి ముందే ఆ మచ్చ మొహం మీద ఉందనే మనసులో ఉండడం వల్ల రోడ్డు మీద తిరిగినంత సేపు వారికి వేరే వాళ్ళు వాళ్ళని జడ్జి చేస్తున్నారనే ఫీలింగ్ ఉంది. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్నది వాళ్ళు అచీవ్ చేశారు. మన ఫిజికల్ ఫీచర్స్ వల్ల మన మెంటల్ డిస్టర్బెన్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫిజికల్ అనే కాదు, మెయిన్ గా ఫిజికల్ కి వస్తే పింపుల్స్ ఉన్నా, చాలా మందికి బాల్డ్ హెడ్ ఉంటుంది, పొట్టు ఉంటుంది, లావుగా ఉంటారు, నల్లగా ఉంటారు, అదంతా అందమే, కాళీమాత నల్లగానే ఉంటుంది. కానీ చాలా మంది ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల రోడ్ మీదకి వెళ్ళినప్పుడు అమ్మో వీళ్ళు నన్ను ఒక్కసారి ఎవరైనా అలా చూస్తుంటే ఏంటి నేను నల్లగా ఉన్నాను చూస్తున్నారా, నేను పొట్టిగా ఉన్నానని చూస్తున్నారా అనుకుంటే, కానీ అది నిజం కాదు, అది నీలో ఉంది. నువ్వు నలుపున్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, కాన్ఫిడెంట్ గా నడుచుకుంటూ వెళ్తే నీకు అసలు జనాలు కనిపించరు. అది ఈ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటారు. ఆ స్కార్ లేదని లేని వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఏంటి అసలు నేను జనాలతో ఫైట్ చేస్తున్నాను అనుకునే ఆ ఫైట్ నేను నాతోనే చేసుకుంటున్నాను, అంటే నాలోనే ఉంది ఆ ప్రాబ్లం అని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సైకాలజిస్ట్ కూడా అప్పుడు రియలైజ్ అవుతారు, ఓకే మేము అనుకున్న ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయింది. చాలా మంది ఇలాగే ఫిజికల్ అని కాదు, ఇప్పుడు మెంటలీ కూడా మనం చాలాసార్లు నేను మాట్లాడలేనేమో, నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో అనుకుంటాం. కానీ అది కాదు. అక్కడికి వెళ్ళక వాళ్ళని సరిగ్గా చూస్తారా, వాళ్ళతో బాగుంటారా అని మనం ముందే అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా బాగుంటారు. కానీ మనం అలా అనుకోవడం వల్ల వాళ్ళు ఎలా ఉన్నా మనకి ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది. అది కేవలం మనం అనుకోవడం వల్లే, అది ఎదుటి వాళ్ళ వల్ల కాదు. అది ఈ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటారు. నిజంగా నిజమే. అంటే మీరు అన్నది 100% కరెక్ట్. కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఏమైనా కొంతమంది సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు, అవతల పర్సన్కి ఏం తెలియకపోయినా వీళ్ళకి ఏది అడిగినా కూడా రిలేటెడ్ గా ఉంది, అరే వీళ్ళకి నా సీక్రెట్ తెలిసిపోయింది వీళ్ళ నోటి నుంచే చెప్పేస్తారు. గుమ్మడికాయ దొంగ అంటే నిజంగా మనిషి అంటే ఇలా ఉన్న మైండ్ సెట్ వాళ్ళు మరి ఎలా ఉంటే బెటర్? అదే అంటే ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు నేనే తీసుకోండి, నేను మీకు ముందు చెప్పాను నాకు ఉండేది ప్రాబ్లం. అంటే నేను ముందే అజ్యూమ్ చేసుకునేదాన్ని, అక్కడికి వెళ్ళాక నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు చేయడం అవసరమా, నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉండేది ఎందుకు అని. కానీ అది నేనే ఓవర్కమ్ చేసుకున్నా. ఇప్పుడు ఇలాంటివన్నీ చూసిన తర్వాత నాకే అనిపించింది
నిజమే అని. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కథ ఒక నలుగురు చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అలాగే నేను ఇది చదువుకోవడం వల్లే తెలుసుకున్నా దట్ నిజంగా ఆ డెమన్, ఆ ప్రాబ్లం ఏదైతే నాలోనే ఉంది. నేనే అనవసరంగా భయపడుతున్నా. క్లీన్ మైండ్ తో పొద్దున్న లేవగానే ప్రశాంతంగా మెడిటేట్ చేసుకొని ఏదైనా కొత్తగా మొదలు పెడుతుంటే స్పెషల్ గా చేసుకుని అంత మంచిగా అనుకుని ఫ్రెష్ గా వెళ్ళిపోయి మనది మనం 100% చేయగలిగితే ఎదుటి వాళ్ళు ఎలా జడ్జ్ చేసినా మనకు ప్రాబ్లం ఉండదు. ఓకే నేను బాగా చేశాను, మేబీ వాళ్ళకి నచ్చలేదేమో, బట్ నాకు నచ్చింది. అది మనలో ఉండాలండి. ఇప్పుడున్న దాంట్లో మనం ఎవరిని మన మీద మనకే నమ్మకం లేకుండా పోతుంది. అవును, ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా ఓ రేంజ్ లో ఉంటది, లేకపోతే ఇంకా అస్సలు ఉండదు. అవును నిజం. దానివల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ మన మీద మనకు ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ ఉండగలిగితే మనం ఇంకా ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ప్రశాంతంగా తీసుకోవచ్చు. కానీ దాని మీద మనం డిప్రెస్ అయిపోకూడదు. ఇప్పుడు చాలా మంది ఆ డిప్రెషన్ అది అదంతా ఇలాంటి వాటి వల్లే. సో మనకు మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి అనేది ఇది ఈ కథ ద్వారా. బాగుంది కథ. థ్యాంక్ యూ సాహితి. థ్యాంక్ యూ. హాయ్ సాహితి. హలో అండి. ఇప్పుడు ఇంకో కథతో సాహితి మన ముందుకు వచ్చింది. అయితే యాక్చువల్ గా మనము నటరాజుని చూస్తూ ఉంటాం. ఈవెన్ నటరాజ్ బాక్సుల పైన కూడా నటరాజుని బొమ్మ ఉంటుంది, అందరికీ తెలుసు. నటరాజ్ అంటేనే డాన్స్ అంతే. ఆ నటరాజు కింద ఒక రాక్షసుడు ఉంటారు కాళ్ళతో తొక్కి. ఆ రాక్షసుడి గురించి మాకు ఒక కథ కావాలి. ఓకే. అయితే చాలా మంది నటరాజస్వామి విగ్రహాలు చూసినప్పుడు నటరాజస్వామి విగ్రహం మాత్రమే చూస్తారు. కాలు కింద చిన్ని రాక్షసుని అందరూ అబ్జర్వ్ చేయరు. కానీ ఆ రాక్షసుడి గురించి ఒక చాలా మంచి కథ ఉంది. ఆయన ఒత్తి రాక్షసుడు మాత్రమే కాదు, ఆయన అజ్ఞానానికి, అహంకారానికి, మతి మరుపుకి ప్రతీక. సో అందుకని పరమశివుడు చంపకుండా నటరాజస్వామి రూపంలో కాలు కింద అణచివేశాడు. ఎందుకంటే మనలో కూడా ఈ ఇగ్నోరెన్స్, ఈ అహంకారము, ఈ అజ్ఞానము ఇవన్నీ పూర్తిగా పోవండి. మనం పోవాలి అనుకున్నా పోవు. అది ఎప్పటికప్పుడు అది సెట్ చేసుకోవడానికి మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి, అహంకారాన్ని తగ్గించుకోవాలి, మంచిగా బతకడానికి ట్రై చేయాలి. అలాగే ఈ నటరాజస్వామి ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఆయన ఆ అజ్ఞానాన్ని, అహంకారాన్ని పూర్తిగా పోగొట్టకుండా ఆయన కాలి కిందే అణిచివేసి ఉంచుతారు. ఇప్పటికీ కూడా ఆ స్వామి ఆ రాక్షసుడు కాలి కిందే ఉన్నారని చెప్తారనమాట. అయితే ఈ కథ ఏంటంటే దారుకావనం అనే అడవిలో కొంతమంది మహర్షులు వాళ్ళకున్న జ్ఞానం మీద గర్వంతో పరమశివుడి కన్నా మేమే గొప్ప అని హోమం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తుండగా పరమశివుడికి ఈ విషయం తెలిసి వాళ్ళ గర్వాన్ని ఎలాగైనా పోగొట్టాలి అని భిక్షాటన చేయడానికి భిక్షగాడి రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళని ఆ అహంకారం అణచివేయడానికి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళకి ఆ ప్రెజెన్స్ అర్థం అవుతుంది. పరమశివుడు అంటే వీళ్ళెవరో ఉన్నారు, వీళ్ళు మా అహంకారాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలుసుకున్న వాళ్ళు ఆ మనిషి మీద, అంటే పరమశివుడు, అది మనకి తెలుసు కానీ వాళ్ళకి తెలియదు, ఆయనని ఎలాగైనా సంహరించడానికి ఆ హోమంలోంచి ఒక భయంకరమైన పులిని తయారు చేస్తారు. పులిని తయారు చేస్తే ఆ పులి భయంకరంగా చాలా ఎర్రగా పొడుచుకుంటూ ఈ భిక్షగాడి వైపుగా వస్తుంది. కానీ అసలు తెలిసిందేంటి, అది శివుడు, పరమశివుడు. ఆ విషయం పులికి తెలీదు, అక్కడ ఉన్న మహర్షులకి తెలియదు. ఆ పులి ఆయన వైపుగా రాగానే ఆ శివుడు ఆ పులిని సంహరించి ఆ పులితోలుని ఆయన ఒంటి మీద కప్పుకున్నాడట. ఆ తర్వాత అదేంటి ఇలా చేశాడని ఆ మహర్షులు షాక్ అయిపోయి మళ్ళీ ఒక డేంజరస్ పాముని తయారు చేస్తారు, విషసర్పంని ఆ హోమంలోంచి పుట్టించి ఆ సర్పాన్ని ఆయన మీదకి విసురుతారు. విసిరేసరికి ఆ సర్పాన్ని ఆయన తీసుకుని తన మెడ చుట్టుకుని ఆ సర్పాన్ని ఆయన లొంగ తీసేసుకుంటారు. ఇలా కాదని అలా విచిత్రమైనవి చాలా తయారు చేస్తూ ఉంటారు. తయారు చేసి ఆయన మీదకి విసరడానికి ప్రయత్నిస్తారు. ఆయన వచ్చిన ప్రతి దాన్ని ఇలాగే అయితే సంహరిస్తున్నారో లేకపోతే లొంగ తీస్తున్నారో. ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక వారి అజ్ఞానాన్ని, అహంకారాన్ని కలిపి ఒక మరుగుజ్జు అయిన అసురుడిని తయారు చేస్తారు. ఆ అసురుడి పేరే అపస్మారుడు. ఈయనని మన వాళ్ళు ముయాలకుడు అని కూడా అంటారు. ముయాలకుడు. అయితే ఈ అపస్మారుడిని వాళ్ళ అహంకారం, వాళ్ళకున్న ఆ గర్వంతో తయారు చేయడం వల్ల ఈ అపస్మారకుడు కేవలం అహంకారానికి, అజ్ఞానానికి, మతి మరుపుకి ప్రతీకగా పుట్టిన రాక్షసుడు. ఆయన పుట్టిన వెంటనే ఆయన చిన్న మరుగుజ్జు, ఆయన చిన్నగా భయంకరమైన రాక్షసుడు, మరీ చిన్నగా మరుగుజ్జులాగా ఉన్న రూపం, భయంకరమైన రాక్షసుడు కోపంతో శివుడి వైపుగా వస్తూ ఉంటాడు. ఆయన పుట్టిన కాసేపటికే ప్రపంచమంతా అజ్ఞానం, అహంకారం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలా ఆ ఆరా శివుడికి తెలుస్తుంది. పరమశివుడికి తెలిసినంత ఆరా మన ఎవరికి తెలుసు. ఆయనకు అది అర్థమవుతుంది, ఇదేదో ఇలా ఉంది అని. అర్థమయ్యేసరికి అప్పుడే పరమశివుడు ఆయన శివతాండవం మొదలు పెడతారు. చాలా ప్రశాంతంగా ఉంటారు, ఆయన కోపం ఉండదు, ఏమీ ఉండదు.
ప్రశాంతమైన రూపంలో శివతాండవం మొదలుపెట్టి నటరాజ స్వరూపం తీసుకుంటారు. ఆ నటరాజ రూపంలో ఆ అపస్మారుణ్ణి ఆయన కాలు కింద అణచివేస్తారు. అయితే అలా అణచివేసినప్పుడు ఆ అపస్మారుడు కాసేపు బయటకి రావడానికి ప్రయత్నిస్తారు. ఆ శివుడి పాదం కింద ఉన్న అపస్మారుడు బయటకి ఎలా రాగలడు? ఇక ఆయన ఎంత కొట్టుకున్నా ఎంత ప్రయత్నించినా రాలేరు. అప్పుడు ఆ కాలు కింద అణచివేసిన ఆ రూపమే నటరాజ స్వరూపం. ఆ కాలు కింద ఉన్న చిన్ని రాక్షసుడే ఈ అపస్మారుడు. అయితే మనకు తెలియదు ఏంటంటే ఈ అపస్మారుడు కేవలం రాక్షసుడే కాదు, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న గర్వం, ఇవన్నీ. సో శివుడు చాలా అందంగా, ఇప్పుడు మనం పౌరాణికాల్లో చాలా కథల్లోంచి ఎంత అందమైన లెసన్స్ తీసుకోవచ్చు అంటే అండి, మనకు తెలియదు అసలు ఏంటి ఇంత బ్యూటిఫుల్ మెసేజ్ ఉందా అని. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంది. ఎంత అందంగా చూపించారంటే ఆయన అనుకుంటే 5 నిమిషాల్లో ఆయన్ని సంహరించవచ్చు. కానీ ఆయన సంహరించకుండా కాలు కింద అణచివేయడానికి అర్థం ఏంటంటే మనలో కూడా ఈ అహంకారం ఇవన్నీ మనలో ఉండిపోతాయి. కానీ మనం ఎంత చంపేయాలన్నా అది చంపలేము. కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి తెలియకుండానే అది రావడానికి ప్రయత్నిస్తుంది. అజ్ఞానం అవనివని అది ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్ చేయడానికి జ్ఞానాన్ని పెంచుకోవాలి. మనం మంచిని నేర్చుకోవాలి, పెద్దలతో ఉండాలి. ఇలాంటివి చేయడం వల్ల మనలో అహంకారం తగ్గుతుందని చాలా అందంగా ఆయన కాస్మిక్ డాన్స్ తో, ఆయన తాండవంతో శివుడు మనకి చెప్పాడు అని నమ్ముతారు. చాలా బాగుంది కథ. నిజమే కదా, అనుకుంటే సంహరించవచ్చు. అవును, ఎంత పని సంహరించడం శివుడికి. ఆయనకు ఏందా మొత్తం, అందుకే అంటారు శివాజ్ఞ లేని చీమైనా కొట్టదు. అవును అవును. అంతటి పరమ శివుడే అలా అణిచివేస్తున్నారంటే మీరు అన్నట్టు మనది మనం రియలైజ్ అవుతూ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మనకి ఎందుకు ఇంత అహము అనేది ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. హాయ్ సాహితి. హలో అండి. సో ఇంకో కథతో సాహితి వచ్చింది. అయితే సాహితి, ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది కరువు అయిపోయింది. అంటే అసలైన ప్రేమ కరువైంది, నకిలీ ప్రేమలన్నీ పుష్కలంగా దొరుకుతున్నాయి. దాంట్లో తల్లి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఆ టైం అనేది పేరెంట్స్ అందరు బిజీగా ఉండి వాళ్ళు ఆ ప్రేమ కరువైపోతుందేమో అనిపిస్తుంది. దీని గురించి ఒక కథ కావాలి. అయితే పేరెంట్స్ లవ్ గురించి మీరు చెప్పినట్టు ఒక కథ డైరెక్ట్ గా కథలో ప్రైమరీ టీచర్ వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఒక ఎగ్జామ్ పెడదామని డిసైడ్ అవుతుంది. క్లాస్ లోకి వెళ్ళగానే ఈ రోజు మీకు ఒక సడన్ టెస్ట్ అని చెప్తారు. సేమ్ మనం మన స్కూల్లో ఉన్నప్పుడు భయపడినట్టే పిల్లలందరూ అదేంటి టీచర్ ఇప్పుడు మేము కదా అంటే అదే మేము ఎగ్జామ్ అంటే రాయలేము, కష్టము అని భయపడిపోతూ ఉంటారు. అయితే లేదు ఇది చాలా మంచి ఎగ్జామ్, మీరు చాలా ఎంజాయ్ చేసే ఎగ్జామ్ అని చెప్తారు. ఆయన పిల్లలు పాపం హెసిటేట్ చేస్తాం, ఆ ఎగ్జామ్ ఇప్పుడు ఏదో స్పోర్ట్స్ అవుతుంది, గేమ్స్ అవుతుంది అనుకున్నాము, మేము ఇప్పుడు ఎగ్జామ్ రాయమంటే టీచర్స్ కదా వాళ్ళు స్ట్రిక్ట్ అయిపోయి ఇంకా అప్పటిదాకా ఉంటారు. వాళ్ళు ఎవరు ఏ టీచర్ అయినా ముద్దుగా ఉన్నంత వరకు ఉంటారు, ఎంత చిన్న పిల్లలు లైన్ లో లేకపోతే సీరియస్ అయిపోతారు. అలాగే లేదు మీరు ఇప్పుడు రాయాల్సిందే ఎగ్జామ్ అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్తారు. పిల్లలందరూ ఆబ్వియస్లీ అరవగానే సైలెంట్ అయిపోయి రాద్దామని డిసైడ్ అవుతారు. అలాంటప్పుడే అందరికి ఒక్కొక్కరికి పేపర్ ఇచ్చి ఈ రోజు మీరు ఏం రాయాలి అంటే మీరు ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు, మీరు ఎలా అంటే ఎవరిలా అవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా మారాలనుకుంటున్నారు అనేది దీంట్లో బొమ్మలు వేసి మీరు ఒక ఎస్సే లాగా రాయండి అని చెప్తుంది. చెప్పగానే పిల్లలందరూ సరే ఇదేదో ఎగ్జామ్ లాగా లేదు, ఇదేదో సరదాగా ఉంది, మాకు నచ్చింది మేము రాసుకోవచ్చు అని ఒక్కొక్కరుగా పిల్లలందరూ మొదలు పెడతారు. కొంతమంది కాపీ కొట్టడానికి ట్రై చేస్తారు, కానీ దీంట్లో కాపీ ఏముంటుంది, ఎవరిది వాళ్ళదే కదా, మనమేమవ్వాలో మనకు తెలుసు కదా, అందుకని కాపీ అది అవ్వదు, ఎవరిది వాళ్ళు రాసుకుంటారు. రాసుకోగానే టీచర్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళి కరెక్షన్ చేద్దాంలే, ఇక్కడ క్లాసెస్ లో నాకు టైం ఉండట్లేదు అని తన క్లాసెస్ అన్ని ఫినిష్ చేసుకుని టీచర్ ఇంటికి వెళ్తుంది. టీచర్ పేరు సీత, వాళ్ళ హస్బెండ్ పేరు రామ్. అయితే టీచర్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే టీచర్ పేపర్స్ కరెక్ట్ చేద్దామని కూర్చుంటుంది. వాళ్ళ హస్బెండ్ అక్కడే కూర్చుని తన ఐప్యాడ్ లో ఏవో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. సేమ్ మనందరిలాగే రీల్స్ అన్నీ స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఉండేసరికి టీచర్ ఒకరి తర్వాత ఒకరి పేపర్ తీసుకుంటూ ఉంటుంది, కరెక్షన్ చేస్తుంది. ఒకళ్ళు నేను అబ్దుల్ కలాం లాగా అవ్వాలని రాస్తారు, ఒకళ్ళు నేను మా నాన్నలాగా అవ్వాలని రాస్తారు, ఒకళ్ళు చాలా థాట్ఫుల్ గా నేను ఒక రైతు అవ్వాలని రాస్తారు, ఇంకొకరు నేను మిలిటరీ పర్సన్ అవ్వాలని రాస్తారు. వీళ్ళిద్దరు లేకపోతే మన లైఫ్ లేదు. అలాగే చాలా మంది పిల్లలు, చిన్న పిల్లలైనా కూడా 6-7 ఏళ్ల పిల్లలైనా చాలా థాట్ఫుల్ గా చూసిన దాన్ని బట్టి నేర్చుకుంటారండి. పిల్లలు చుట్టూ అలా ఉంది దాన్ని బట్టి నేర్చుకుంటారు. అలాగే చూసిన దాన్ని బట్టి వాళ్ళు అలా రాస్తారు. ఒక్క పిల్లోడి పేపర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటి అని టీచర్ తీసి కరెక్షన్ చేస్తే దాంట్లో ఏమని రాసిందంటే నేను మొబైల్ అవ్వాలని ఉంది అని రాస్తారు. అది చూసిన ఆ టీచర్కి అర్థం కాదు, ఏంటి మొబైల్ అవ్వడం ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క పెద్ద మహా వాళ్ళ గురించి చెప్పారు, మొబైల్ గురించి చెప్తున్నాడు ఏంటి అనుకుంటారు. అనుకునేసరికి కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అది చూస్తున్నప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ మారుతుంటే వాళ్ళ ఆయన చూసి ఏమైంది, ఏంటి మొహాల్లో పెట్టావు, ఎందుకు సాడ్ గా పెట్టావు అంటే ఒక అబ్బాయి ఏమని రాశాడో తెలుసా అని అడుగుతుంది. ఏంటి చదువు అంటాడు మన రామ్. ఇంకా అప్పుడు మన టీచర్ మొదలు పెడుతుంది, నా
మొబైల్ అవ్వాలని ఉంది. ఎందుకంటే నేను ఒకవేళ మొబైల్ అయితే మా అమ్మ నా మీద అరవకుండా నాతోనే టైం స్పెండ్ చేస్తుంది. అంటే మొబైల్ తో ఫస్ట్ నేను, ఆ. సెకండ్ నా మొబైల్. మొబైల్. మా అమ్మ నా మీద అరవకుండా నాతోనే టైం స్పెండ్ చేస్తుంది. మా నాన్న బిజీగా ఉన్నప్పుడు నేను ఎంత పిలిచినా పలకడు. అదే నేను మొబైల్ అయితే నన్నే స్క్రోల్ చేస్తూ ఉంటాడు. అదే మా అమ్మకి మా నాన్నకి ఎన్నిసార్లు పిలిచినా నేనైతే పలకరు. అదే ఫోన్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. నా దగ్గరికి అలా వస్తే ఎంత బాగుంటుంది. అందుకే నాకు మొబైల్ అవ్వాలని. ఎందుకంటే నేను ఎప్పుడు మా అమ్మ నాన్న చేతిలోనే ఉంటాను. ఇప్పుడైతే వాళ్ళు నా చేయి పట్టుకోవట్లేదు. అదే నేను మొబైల్ అయితే వాళ్ళు నన్నే పట్టుకుని ఉంటారు. వాళ్ళ దగ్గరగా ఉంటాను, వాళ్ళ చెవు దగ్గర ఉంటాను, వాళ్ళ దగ్గరగానే ఉంటానని రాస్తాడు. అది చూసిన టీచర్ కి కళ్ళలో నీళ్లు నిండిపోతాయి. ఆ పక్కన వింటున్న రామ్ కి కూడా కళ్ళలో నీళ్లు నిండిపోయి ఆయన అడుగుతాడు, అయ్యో ఏంటి పిల్లాడు ఇలా రాశాడు, పాపం ఎవరో ఏంటో అని బాధపడతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ టీచర్ అప్పుడు చెప్తుంది, ఇది ఎవరో కాదు మన కొడుకు చింటూ అని. అది విన్న మొగుడు పిల్లలు షాక్ అయిపోయి కళ్ళలో నీళ్లు పెట్టుకుని బాధపడిపోతూ ఉంటారు. అయ్యో మన చింటూ రాసాడా ఇలా అని. ఇక అదంతా మళ్ళీ 2-3 సార్లు చదువుకుని తల్లి కదా తట్టుకోలేకపోయింది. అదేంటి నా కొడుకు ఇలా రాశాడని. అప్పుడే వాళ్ళిద్దరు జరిగినవన్నీ టీవీలో చూపించినట్టు ఫ్లాష్ బ్యాక్ వాళ్ళకి రీవైండ్ అవుతుంది. ఏమేమి జరిగాయి అని. ఆ పిల్లోడు వీళ్ళ దగ్గరికి రావడం, వాళ్ళు లేదు అని ఫోన్ పట్టుకోవడం, ల్యాప్టాప్ పట్టుకోవడం, బిజీ అయిపోవడం. ఇప్పుడు పేరెంట్స్ ఎలా అయిపోయారంటే పోనీ వర్కింగ్ డేస్ లో కార్పొరేట్ వర్క్ అందరికి తెలిసిందే, ఎంత కాలంలో పనే చేస్తాం. వీకెండ్స్ లో కూడా వాళ్ళ లైఫ్ చూసుకోవడం ఎక్కువ అయిపోయింది. ఆ నెట్ఫ్లిక్స్ టైం పాస్ పాపం దానికి ఆ పిల్లోడి మీద చాలా ఎఫెక్ట్ పడిపోయింది. అదే ఆ పేరెంట్స్ కి అర్థమయ్యి ఆ నెక్స్ట్ వీకెండ్ నుంచి ఎవ్రీ వీకెండ్ ఫోన్లు ల్యాప్టాప్లు ఏం లేకుండా డిజిటల్ డీటాక్స్ అని వాళ్ళు మొదలుపెట్టి ఎటువంటి గ్యాడ్జెట్స్ లేకుండా 2 రోజులు సాటర్డే సండే పిల్లోడితోనే స్పెండ్ చేయడం మొదలు పెట్టారు. ఇది కథ మీనింగ్. ఇంత ఎమోషనల్ గా ఉందంటే ఈ కథ నిజంగా ప్రతి ఒక్కరికి వింటే ఇక్కడ టచ్ అవుతుంది. ఈ కథ విన్న చాలా మంది పేరెంట్స్ మారాలి. అవును నిజంగా. పాపం చిన్న పిల్లలకి ఏంటంటే అది ట్రామాలా ఉండిపోతుంది. ఏదైనా చిన్నప్పుడు మనం చూసి నేర్చుకున్నది లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. అదే పాపం పిల్లలకి చిన్నప్పుడు ఆ టైం లేకపోతే వాళ్ళకి ఎప్పుడు నన్ను ఎవరు ఇష్టపడరు, నాకు ఎవరు లేరు, మా అమ్మ నాన్న నన్ను చూసుకున్నప్పుడు ఇంకా నన్ను ఎవరు పట్టించుకుంటారా అనే ఇది వాళ్ళలో ఉండిపోతుంది. అలా ఉండకుండా ఉండడానికి కదా. బావోయ్ అసలు నాకే ఎలాగో అయిపోయింది ఆ కథ విన్న తర్వాత. నిజంగా అంటే మీరు అన్నట్టు వాళ్ళు చాలా సున్నితమైన మనసులు. పాపం అమ్మా నాన్న ప్రేమ తప్ప వాళ్ళు ఏది ఆశించారు. అప్పుడు వాళ్ళకి ఏం అంత జ్ఞానం ఉండదు కదా, వాళ్ళకి ఇంట్లో ఉన్నదే కావాలి 24 గంటలు ఉండేది అమ్మా నాన్నతోనే వాళ్ళు ఉండేది కాబట్టి ఆ మనుషులే కావాలనుకుంటారు. అదే అర్థం కాక మన బిజీలో నిజంగా ఈ కథ చూసైనా వినైనా అందరూ మారాలనే. నిజంగా అంతే కదా. ఎంతమంది పిల్లలు ఉంటారో ఇలా అనుకొని బాధపడే పిల్లలు. ఇది కథ కాబట్టి ఓకే, రియల్ లైఫ్ లో ఇదే ఉంది. చాలా మంది ఉంటారండి. ఇప్పుడు ఈ చింటూ చెప్పుకోగలిగాడు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నకి అర్థమైంది. కొంతమంది పిల్లలు చెప్పుకోలేరండి. ఇప్పుడు చాలా మంది ఎక్స్ప్రెస్ చేయలేరు, లోపలే దాచేసుకుంటారు. చెప్తే మళ్ళీ అమ్మ నాన్న ఫీల్ అవుతారేమో, లేకపోతే అమ్మ నాన్న నన్ను కొడతారేమో, తిడతారేమో. మాకు ఇప్పుడు లేకపోతే నీకు డబ్బులు రావు, నేను పని చేయాలి, పని చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయి కాబట్టి అలవాటు చేసుకో, అర్థం చేసుకో అనే వాళ్ళు. కానీ ఎవరి కోసం కష్టపడుతున్నాం అనేది మనం చూడాలి. పిల్లల కోసమే కదా. ఆ పిల్లలకి టైం ఇవ్వకపోతే మన కష్టం ఏంటి, వృధానే కదా. అవును అవును. పాపం పేరెంట్స్ సైడ్ లో వాళ్ళు రైట్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇవ్వాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లలకి టైం ఇవ్వాల్సిందే. వాళ్ళ కోసం మనం కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి టైం ఇవ్వడంలో ప్రాబ్లం ఏంటి? అంతే. ఒక చిన్న టెస్ట్ వల్ల వాళ్ళ అమ్మకు అర్థమైంది ఆ బాబు ఎంత బాధపడుతున్నాడు అని. సో ఇలా చాలా మంది ఇళ్లలో పాపం చాలా మంది పిల్లలు పేరెంట్స్ లవ్ లేక బాధపడుతుంటారు, కేర్ టేకర్స్ ని పెట్టేస్తారు. అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేసి ఎంత కాదన్నా అట్లీస్ట్ ఒక 2 hours అయినా పిల్లలతో స్పెండ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గరే నేర్చుకుంటారు. ఇప్పుడు మన అమ్మా నాన్నల దగ్గర నేర్చుకున్న విలువలే మనం ఇప్పుడు పాటిస్తున్నాం కదా. అందుకే ఇప్పుడు పిల్లలు ఎలా అంటే అలా తయారైపోతారు. అవును అవును నిజంగా. ఏమున్నా మనం మన పెద్దల దగ్గర నేర్చుకునే పాటిస్తాం. సో ఆ స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సూపర్ సాహితి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.